మనిషిని హిందువుగా చూడద్దు, ముస్లింగా చూడద్దు, క్రైస్తవుడిగా చూడద్దు, బౌద్ధుడిగా చూడద్దు. మనిషిని చిరునవ్వుతో పలకరించే దైవజనుడా, ప్రేమతో హృదయాలు గెలిచిన సేవకుడా, యేసయ్యా మార్గమే నీ జీవిత గాథగా, దేవుని సన్నిధిలో చిరశాంతి చేరావు. సేవకుడా, నీ జీవితం మాకు స్ఫూర్తి. మతం విడదీస్తుంది. మతం మనిషికి ఏం చెప్తుంది అంటే, నువ్వు పూజ చేస్తే, ప్రార్థన చేస్తే, నమాజ్ చేస్తే స్పిరిచువల్ అని చెప్తూ, కానీ ఒక వ్యక్తికి ఏదైనా ఒక అవసరం ఉంటే వెళ్ళి సహాయం చేస్తే అది సోషల్ వర్క్ అని చెప్తుంది. యువతకు స్ఫూర్తిని రగిలించిన జ్వాలవై, స్పిరిచువాలిటీ అంటే సత్యవాక్కులతో అంధకారం తొలగించావై, మతాలను దాటి మనిషిని ప్రేమించమని పలికావు. క్రీస్తు సందేశాన్ని లోకానికి చాటావు. సేవకుడా, నీ జీవితం మాకు స్ఫూర్తి. భయపడేదా ఈ రాజ్యం? ప్రపంచమంతా విస్తరించిన రాజ్యం. హల్లెలూయా! ప్రపంచమంతా, నువ్వు వెళ్ళిన దేశం, నువ్వు వెళ్ళిన ప్రతి ఊరిలో విస్తరించిన రాజ్యం. పేదలకు ఇలా మీరు ఎప్పుడో ఈ చేస్తారని ఎప్పుడో చెప్పాడు మనకు. ఎప్పుడో 2000 సంవత్సరాల క్రితమే చెప్పాడు. కానీ భయంగా మరణాన్ని కౌగిలించుకునే సమాజం క్రైస్తవ సమాజం. నిత్య శాంతి పొందావు. సేవకుడా, నీ జీవితం మాకు స్ఫూర్తి. దేవుని రాజ్యంలో సైనికుడై నడిచావు. క్రీస్తు పొరకై హత సాక్షిగా